శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమరనారాయణరావు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను మరింతగా వినియోగించి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార, డ్వాక్రా సంఘాల మహిళలు అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. తుమ్మలపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని, అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా పరిశీలించి ఈ సర్టిఫికేట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65,000 టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమరనారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.